ఏదైనా చేయగలం. ఒక్కసారి మరణం అనే ఒక వార్త మనకు వినబడినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మ మనలో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో నీ యొక్క శవం, ఈ శరీరానికి ఎన్ని పేర్లున్నా, అది ఎంత అధికారం ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తి అందమున్నా కూడా నువ్వు ఒక శవానితోటే సమానమండి. మరి ఆ శవముగా నువ్వు మారిన తర్వాత నువ్వు ఎవరికీ అవసరం లేదు. నీ అవసరం ఎవరికైనా ఉంది అంటే ఆత్మ నీలో ఉంటేనే. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నీ అవసరం ఎవ్వరికీ ఉండదండి. మరి అవసరం మీకు ప్రతి ఒక్కరు కూడా నీ శరీరంలో నీ అందం ఉన్నప్పుడు, నీ ఆస్తి ఉన్నప్పుడు, నీ అంతస్తులు ఉన్నప్పుడు నువ్వు అందరికీ కావాలి. కానీ నువ్వు ఎంత త్రాగుబోతువైనా, దొంగవైనా, వ్యభిచారివైనా, నరహంతకుడువైనా, దోషకుడువైనా, ఎటువంటి పాపము నీకున్నా కూడా నిన్ను రమ్మని ఈరోజు యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. నిన్ను మంచి వ్యక్తిగా మార్చడానికి యేసే నిన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమండి పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పొందలేకపోతున్నాడు. పాపిష్టిగా మారిపోయి మనకు అతిక్రమాలు చేసి, దోషాలు చేసి మనం ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామని దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. దేవుని పిల్లలారా, ఈరోజు మనం మంచి మార్గంలో వెళ్ళాలంటే మనకు ఎక్కడ చూసినా మంచి మాటలు చెప్పేవారు ఉన్నారు, కానీ జీవితాలు ఎవరివి కనబడట్లేదు. ఏమండి, ఎంతోమంది గురువులు, మరి తల్లిదండ్రులు, మళ్ళీ ఎంతోమంది స్నేహితులు మంచి మంచి మాటలు చెప్తారు, స్పీచెస్ కూడా చెప్తారు, అనేకమైన ఇన్స్పిరేషన్ మాటలు ఎంతోమంది చెప్తారు, కానీ ఎవరి జీవితాలు కూడా అలా కనబడవు. కానీ యేసుక్రీస్తు వారిని చూసుకుంటే ఆయన చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారండి. ఆయనను చూసి ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు నేర్చుకోగలరు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, మందులు తాగుతున్నారు, అన్ని విధాలుగా చెడిపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మంచి మనిషి, మంచి మార్గదర్శి ఈ ప్రపంచం ఎన్నుకోవటం లేదు. ఈరోజు మీరు కూడా యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నట్లయితే మీ పిల్లలు మంచి భవిష్యత్తు మీరు తీసుకొని వస్తారు. మీరు కూడా మంచి మార్గంలో నడుస్తారు. మరణించిన తర్వాత దేవుని పిల్లలారా నిత్యము సుఖం మీకు దేవుడు ఇస్తాడండి. ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నారేమో. ఏమండి, మన తాత ముత్తాతలు చనిపోయిన ఆయుష్కాలం చూసుకుంటే, ఇదిగోండి మన తాత చనిపోయి ఒక 100 అవ్వచ్చు, ఆ ముత్తాత చనిపోయి ఒక 1000 ఉండొచ్చు. ఏమంటే చనిపోయిన తర్వాత ఎంత ఆయుష్కాలం ఉందో మీకు అర్థమవుతుందా? మనకి భూమి మీద ఒక 60-70 సంవత్సరాలు మాత్రమే. చనిపోయిన తర్వాత అతిపెద్ద జీవితం మనిషికి ఉంది. ఏమంటే అన్ని సంవత్సరాలు మనము ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతే తిరిగి రాని లోకం అది. తిరిగి రాని లోకమైనటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదనటువంటి ఆ అగ్ని లోకానికి మనందరము చేరకూడదని, ఏమండి మనలో ఉన్న పాపం పోగొట్టుకోవాలని యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆయనే మార్గము పరలోకానికి, స్వర్గానికి, వైకుంఠానికి. ఆయనను నమ్మండి. ఆయన రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరాలని మేమందరం కూడా ఈ విషయాలు మీకు చెప్పడానికి వచ్చాం. ఇలాంటి మాటలు మనకి ఎవ్వరూ చెప్పరు. కారణం ఏంటంటే ఎవరి స్వార్థాలతో వారు బ్రతుకుతున్నారు. దేవుని పిల్లలారా, ఇదిగో ఒక విషయం చెప్తే మాకు ఎంత వస్తుంది, ఒక మంచి మాటలు చెప్తే మాకు ఏంటి లాభాన్ని చూసుకునే లోకమే కానీ, ఇదిగో మరొకడు బాగుండాలి, మరొకటి జీవితాలు, కుటుంబాలు చక్కబెట్టుకోవాలన్న ఆశ ఒక క్రైస్తవుడికి తప్ప, క్రీస్తుకు తప్ప ఈ భూమి మీద ఎవరికి లేదండి. దేవుని పిల్లలారా, దీన్ని మీరు ఆలోచించి యేసుక్రీస్తునందు మీరు రక్షణ పొంది మీ పిల్లలను కూడా చర్చిలకు పంపిస్తే ఖచ్చితంగా మంచి మార్గంలో మీ పిల్లలు మంచివారుగా తయారయ్యి మీరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని ఎడబాసిపోకుండా ఆ దేవుని మాటలు వారు నేర్చుకుని క్రమశిక్షణగా వారు బ్రతికి మీకు మంచి పేరు తెస్తారు. మరణించిన తర్వాత మీ కుటుంబం అంతా ఆ దేవుడి రాజ్యంలో చేరుకుంటారు. ఈ మాటలు మీరందరూ విని అంగీకరించి మీ దగ్గరున్న మందిరానికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకొని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆ రాజ్యానికి మీరందరూ చేరాలని మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు.